10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి సీతక్క అన్నారు. దోమకొండ మండల కేంద్రంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ ఇందిరాశక్తి మహిళా సంబరాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీతక్క. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2004 నుండి 2014 వరకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డులు అనేది ఒకప్పుడు మరి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలోనే దాదాపుగా 2014 వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో షబ్బీర్ అలీ లాంటి పెద్దలు ఉండి పేదవాళ్ళ కోసం అత్యధికంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి ఇన్నేళ్ల తర్వాత మళ్ళా మన సీఎం గారు మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళా అత్యధికంగా ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు రేషన్ కార్డు అనేది ఎంత అవసరం. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ కార్డు కావాలంటే రేషన్ కావాలి, బియ్యం తెచ్చుకోవాలంటే రేషన్ కార్డు కావాలి, లేదా ఏదన్నా పెన్షన్స్ ఇట్లా పెట్టుకోవాలంటే రేషన్ కార్డు కావాలి. అన్నిటికీ ప్రతి దానికి కూడా రేషన్ కార్డు ఎంతో ఇంపార్టెంట్. అదే కాకుండా ఈరోజు మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి పెద్దవాళ్ళే ఉన్నత కుటుంబాలు డబ్బున్నోళ్ళే 40-50 రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కొని సన్న బియ్యం తినగలుగుతున్నారు. మా పేదింటి బిడ్డలు తినాలి కదా అని ఈరోజు సన్న బియ్యాన్ని రేషన్ కార్డుల మీద మీ అందరికీ కూడా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది. అదే బయట కొనుక్కుంటే సన్న బియ్యం మినిమం 40 రూపాయల నుంచి 60 రూపాయల దాకా ఉన్నది. మీరు ఆలోచించండి, ఉచితంగా వచ్చింది మనకు అర్థం కాదు, కానీ మనం కొనుక్కున్నాం కదా ఇన్ని రోజులు, ఇప్పుడు అప్పుడు ఒక్కసారి ఖర్చు ఎంత తగ్గుతుంది ఆలోచించండి. రేషన్ కార్డుల కోసం 10 ఏళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగినరు, మంత్రుల చుట్టూ తిరిగినరు, అధికారుల చుట్టూ తిరిగినరు. ఈరోజు ఎవరి చుట్టూ తిరగకుండా మీ దగ్గరికే వచ్చి ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎవరు పేదోళ్ళ కడుపు నింపడానికి పరిపాలిస్తున్నారు,